తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెన్గంగా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఆనందపూర్ దగ్గర పెన్గంగా వంతెనపై నుంచి వరద ప్రవహించడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన మహారాష్ట్ర నుంచి పెన్గంగాలోకి 3 లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తుండటంతో డొల్లారా దగ్గర అంతర్రాష్ట్ర వంతెనను దాదాపు తాకుతూ నీటి ప్రవాహం కొనసాగుతుంది. పెన్గంగాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ రాష్ట్ర సరిహద్దు నుంచి అందిస్తారు. భారీ వర్షాలకు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న పెన్గంగ నది చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఎగువన మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చూడొచ్చు పెద్ద ఎత్తున వరద పెన్గంగ నదిలోకి వస్తుంది. 2.5 లక్షల క్యూసెక్లకు పైగా వరద పైనుంచి వస్తుందన్నది అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా చూసాం 2-3 సార్లు ఇలాంటి ప్రమాదకర స్థాయిలోనే పెన్గంగ నది ప్రవహించిన పరిస్థితులు ఉంది. వాస్తవానికి ఆదిలాబాద్ జిల్లాకి వర్షాలతో సంబంధం లేదు. మహారాష్ట్రలో ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే అప్పర్ పెన్గంగ ప్రాజెక్ట్ నుంచి గేట్లు ఒకవేళ ఓపెన్ చేసిన టైంలో ఇలాంటి ప్రవాహం అనేది పెరుగుతూ వస్తుంది. సో చాలా ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుంది. ఇంకా ప్రవాహం పెరిగితే జైనత్, బేలా, భీంపూర్, తాంసీ లాంటి మండలాలకు సంబంధించి చాలా ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ పెన్గంగ నదే కాదు, ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రాణహిత నది కూడా చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. గూడెం వద్ద అంతర్రాష్ట్ర వంతెన ఏదైతుందో ఆ వంతెన స్లాబ్కి తాకుతూ దాదాపు 5 అడుగుల లోతు వరకు మాత్రమే కొంత స్లాబ్ వరకు ప్రవాహం అనేది కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో అధికారులు పూర్తి స్థాయిలో అలర్ట్ అయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అటు పెంచకల్పేట మండలం అగర్గూడ సమీపంలో కూడా పెద్దవాగు చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇక ప్రాణహిత పరివాహక ప్రాంతం కూడా గత వారం రోజుల నుంచి కూడా కొంత అందులో నీటి ప్రవాహం పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి చాలా పెద్ద స్థాయిలో ఇన్ఫ్లో అనేది ప్రాణహితలో వచ్చి చేరుతుంది. అటు గోదావరి పరివాహక ప్రాంతమైన చెన్నూరు నియోజకవర్గం, మంచిర్యాల నియోజకవర్గంలో కూడా అధికారులు కొంత అప్రమత్తమయ్యారు. చాలా భారీ స్థాయిలో అక్కడ ప్రవాహం అనేది కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సేమ్ టైం అటు ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి. కడెం ప్రాజెక్టు కావచ్చు, ఇల్లంపల్లి ప్రాజెక్టులకి వరద పూర్తిగా పోటెత్తుతుంది. గేట్లెత్తి దిగువకు గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. సేమ్ టైం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొంత ఇప్పుడిప్పుడే సాత్నాల, మత్తడివాగుకు సంబంధించిన ప్రాజెక్టుల్లో కొంత ఇన్ఫ్లో అనేది కొనసాగుతుంది. అటు గడ్డనవాగు ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టులో కూడా ఇప్పుడిప్పుడే ఇన్ఫ్లో నిన్నటి నుంచి కొంత కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. చూడొచ్చు పూర్తి స్థాయిలో కొంత ప్రమాదకర స్థాయిలో ఈ ప్రవాహం అనేది ఉంది. జనాలు ఎవరు కూడా ఈ ప్రాంతంలోకి రావద్దని చెప్పేసి ఇప్పుడే పోలీసు కొంత పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు దిగువన పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో పెన్గంగ పరివాహక ప్రాంతంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. చాలా పంటలు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. సోయా, పత్తి 2 పంటలు కూడా ఈ పెన్గంగ పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని మండలాలకు సంబంధించి దాంట్లో కొంత ముంపు ఉంటుంది. సేమ్ టైం మహారాష్ట్ర వైపు కూడా ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల వైపు పూర్తిగా పంటలన్నిటివి నీట మునిగిన పరిస్థితి ఉంది. మహారాష్ట్రకు సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్న గ్రామాల ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇంకా ఒకవేళ ఈ 2.5 లక్షలకు పైగా ఇంకా క్యూసెక్లు ఒకవేళ పెరిగితే మహారాష్ట్రలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇంకా భారీ వర్షం అయితే కురుస్తుంది. ఒకవేళ పైన ఉన్న ప్రాజెక్టులు గేట్లు కొంత దించి ప్రవాహాన్ని ఆపితేనే పెన్గంగలో కొంత ఈ వరద అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో ఇంకా ప్రవాహం అనేది పెరుగుతుందని చెప్పేసి అధికారులు ఒక అంచనాకైతే వస్తున్నారు. ప్రస్తుతం అయితే పిల్లర్లు మునిగి స్లాబ్ లెవెల్ వరకు కూడా పెన్గంగకు సంబంధించిన ప్రవాహం ఉంది. సో ఇంకా ప్రవాహం పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా కొంత పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు ఆధీనంలోకి తీసుకొని ప్రాణ నష్టం కానీ ఇంకా ఎలాంటి నష్టాలు జరగకుండా కొంత ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో పెన్గంగ రాష్ట్ర సరిహద్దులో మాత్రం చాలా ఉధృతంగా చాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.